ప్రపంచ కప్లో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. సూపర్ 8 మ్యాచ్లో భాగంగా నేడు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 196 పరుగులు బాదింది. అనంతరం భారీ టార్గెట్తో చేజింగ్కు దిగిన బంగ్లాదేశ్ను 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితం చేసింది. దీంతో బంగ్లాదేశ్పై టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది. భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో టాప్ స్కోరర్గా నిలిచారు. రిషద్ హుస్సేన్ పర్వాలేదనిపించాడు. మిగిలిన వారు భారత్ బౌలర్ల దాటికి దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా రెండేసి వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 1 వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ధనాధన్ ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్లు రాణించారు. శివన్ దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్లతో మోత మోగించాడు. దాంతో టీమిండియా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.